యాండోయ్ అదేంటో తెలీదు గానీ మొక్కలేందే ముద్ద దిగదు అన్నట్టు పుష్పాలు ఎక్కడ తగ్గేదిలే అన్నట్టు ఆదివారం ఆగకుండా అర కేజీ చికెన్ తెచ్చేసి చికెన్ బాబు చేసేసానండి. సారీ అండి చికెన్ కబాబు. మరి ఎలా చేయాలో చెప్తాను మీరు ట్రై చేసేయండి. ఈ చికెన్ గడకైతే ముందు శుభ్రంగా స్నానం అన్నా చేపిచ్చేసి పక్కన పెట్టేసుకోండి. అందులో అర స్పూన్ పసుపు, మీకు కావాల్సినంత ఉప్పు అన్నది సరిపడినంత ఉప్పు చల్లేసుకోండి. అందులోనే ఒక అర స్పూను మిరియాల పొడి, ఒక అర స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, ఒక అర స్పూన్ ఏమో గరం మసాలా పొడి, ఏ, తర్వాత ఏమో ఈ హోలీ రంగులో ఉండి కారం ఉంది చూడండి, కాశ్మీర్ కారం అంటారు దీన్ని. ఒక స్పూన్ వరకు జల్లేసుకోండి. తర్వాత అందులోనే కబాబ్ మసాలా ఉంటుంది, ఒక స్పూన్ వరకు జల్లేసుకోండి. అందులోనే ఒక స్పూన్ వరకు పచ్చిమిర్చి పేస్ట్ అండి, ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకోండి. తర్వాత అందులోనే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాట, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా జల్లేసుకోండి. తర్వాత ఏమో ఒక స్పూన్ వరకు ఏ, ఈ పెరుగు అన్నది గట్టి పెరుగు అన్నది జల్లేసుకొని చికెన్ ముక్కకు పెట్టేటట్టు మొత్తం అంతా బాగా కలిపేసుకొని పెట్టేసుకోండి. ఈ కబాబ్ పొలాలు తీసుకున్న తర్వాత అట్లకి ఈ చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, కసా 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 గుచ్చేయండి. ఈజీగా ఎత్తండు, లేకపోతే కబాబ్ బదులు జబాబు తగిలేద్ది మధ్యలో. తర్వాత స్టవ్ వెలిగించేసి అట్ల పైన పెట్టేసి దాని మీద నూనె వేసేసి ఈ కబాబ్ పొలాలు ఉన్నాయి కదండి అట్ల మీద తగలేసేయండి. తగలేసే అన్నాను కదని దాని మీద తగలేసేసి అటు ఇటు దొబ్బేకండి. అవి అటు ఇటు తిప్పుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయండి బాబా. ఈ బలిసిన కొడుకు బాగా కొవ్వు ఎక్కువండి, అందుకే ఇలా నొప్పుల మీద కాలుతున్నాను అనమాట. నొప్పులు లేవు కదండి, మరి ఏం చేస్తాం, స్టవ్ మీద ఇటుకున్న కొవ్వు అంత కరగదిస్తున్నాను అనమాట. ఎప్పుడు చూస్తామే కదండి, వంటలు కూడా చేస్తూ ఉండాలి, అప్పుడే వస్తాయి. ఇంకేముందండి, కబాబ్ రెడీ అయిపోయింది, మరి చూసేద్దాం ఎలాగుందా. అండ్ టేస్ట్ ఎదురిపోయిందండి, కబాబ్తో పాటు పొలాలను కూడా చీకేశారనమాట, అంత రుచిగా ఉంది. మరి నేనే ట్రై చేశాను, మరి మీరు ట్రై చేయాలి కదా. ట్రై చేసేసి ఈ వీడియో కామెంట్ అయితే పెట్టేసి లైక్ చేసేసేయండి. ఇలానే మరికొన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.